రామ రఘునందన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఓం శ్రీరామచంద్రాయ నమః. కోదండరామస్వామి వారి ఆలయములో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనం స్వామివారి యొక్క ఈ తెప్పోత్సవాలను విశేషంగా శ్రీరామనవమి పర్వదినాన పురస్కరించుకుని కూడా స్వామివారికి జరిగే విశేషమైనటువంటి సేవలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదిగో కోదండరాముడు స్వామివారి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో నిర్వహించబడేటటువంటి ఈ ఉత్సవములో స్వామివారు శ్రీరామచంద్రమూర్తిని చూడండి సీతాలక్ష్మణ సమేతంగా ఈ పుష్కరిణిలో తెప్పపై ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఈ 3 రోజుల ఉత్సవంలో కూడా విశేషమైనటువంటి ఇంతకుముందు ఈ ఆలయంలో జరిగినటువంటి స్వామివారికి చూడండి మంగళహారతిని కూడా చేపడుతూ ఉన్నారు. అంటే శ్రీరామనవమి పర్వదినం కానీ స్వామివారి కళ్యాణం కానీ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు కూడా ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో కూడా మనం విశేషంగా చూశాం. స్వామిని రాముల వారు దశావతార రూపాల్లో మనకి సంపూర్ణమైనటువంటి మానవావతారాలు 2 చెప్తారు. అదిగో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటూ విశేషమైనటువంటి ఆ నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి మానవావతారాలు ఏవి అని చెప్పి అంటే ఒకటి రామావతారం, ఒకటి కృష్ణావతారం. మిగతా అవతారాలన్నీ కూడా మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహోధవామనః అని చెప్పి రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతితే దశ అని చెప్పి ఈ దశావతార రూపాలలో రామావతారం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఇక్కడ చూడండి స్వామివారి యొక్క తెప్పోత్సవాలు జరిగేటటువంటి ఈ రామచంద్ర పుష్కరిణిలో విశేషంగా ధగధగాయమానమైనటువంటి విద్యుత్ దీపాలంకరణలతో కూడా ఎంత శోభాయమానంగా సుందరంగా తీర్చిదిద్దబడిందో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కూడా విశేషమైనటువంటి అశేషమైనటువంటి భక్త జనానికి కూడా లోకానికి అంటే తిరుపతిలో ఉన్నటువంటి వాసులే కాదు లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విశేషంగా ఈ తెప్పోత్సవాల్ని సందర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. వరాహ పురాణములో త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు లంకాపురి నుండి కూడా తిరిగి వచ్చినప్పుడు సీతాదేవి మరియు లక్ష్మణులతో కూడా కలిసి ఇక్కడ నివసించాడట. రాములు వారిని మనం ఒక్కసారి స్మరిస్తే సకలమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. అదిగో చూడండి మంగళప్రదుడైనటువంటి శ్రీరామ్ అనేటువంటి ఆ హృదయములో స్థాపన చేసుకున్నటువంటి భక్తాంజనేయ స్వామి కూడా ఎదురుగా కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. నేడు అయోధ్యలో కూడా విశేషమైనటువంటి శ్రీరామనవ పర్వదినాన్ని నుంచి పురస్కరించుకుని విశేషమైనటువంటి సేవలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. రాముడు సకల గుణాభిరాముడు అని చెప్తారు. సకలములైనటువంటి అనేకములైనటువంటి విశేషమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి రాముల వారిని మనం సేవిస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్య సంపద కలుగుతుంది అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. విక్రమానేష్వధిక్షయంతి భవానాని విశ్వాః ప్రవిష్టానే జోషమే ధుమన్నాగిరిక్షిత ఉరుగాయాయ వృష్ణే య ఇదం దీర్ఘం ప్రయాతం సదస్థమేకో విమనేత్రిభిరిద్వదేభిః యస్య త్రిపూర్ణామధానాపదాన్యక్షీయమాణా స్వధయా వదంతి య ఉత్రిధానో
पृथिवीमुदद्यामेको दाधार भुवनानि विश्वा तदस्य प्रियमभिपाथो अस्यान्नरो यत्र देवयभो वदन्ति उरुग्रमस्य दहि बन्धोरित्था विष्णोः पदे परमे मध्व उत्साह तावां वास्तु अन्युष्मधिकमध्ये यत्र गावो भूरि शङ्कः अयादाः अत्राह तदोरुगायस्य वृष्णः परमं पदमभाति भूरि प्रमस्पान्तमन्धानो धियाय देवहे शूराय विष्णवे चार्यता यादानोऽभिपर्वतानामदाभ्यामहस्तस्थदुर्वा देवसाधुनः त्वेषमित्था समरानं शिमीवतोरिन्द्रः विष्णोदुधपावामुरुष्यति यामर्त्याय प्रतिधीयमानमित्कृशानोरस्तोरसनामोरुष्यथाः ता ईं वर्धन्ति मह्यस्य पौस्यन्ति मातरः नयति रेतासे भुजे दधाति पुत्रो बालं परं पितुर्नामा तृतीयमधीरो जने दिवः तत्तदिदस्य पौस्यं कृणीमधीनस्य प्रातुरामृगस्यामेषाः यः पार्थिवानि त्रिभिरुक्कमिष्टोरुगायाय जीवसे द्वे इदस्य क्रमाणे स्वर्जुषो भिक्ष्याय मर्जो भुरण्यति तृतीयामस्य न गिराता धर्षति वयश्च न पतयन्तः पदत्रिणाः चतुर्भिः साकन्नाभतिञ्च नामाभिश्चक्रन्नभुत्तं यदीङ्ग्रवीनिपद बृहच्छारीरोऽभिनिमाधर्क्वाभिर्युवा कौमारः प्रत्येत्याहवम् भवामित्रो न सेव्यो भृतातो दुर्विभो दत्युम्न एवया ओधप्रथाः अधा दे विष्णो विदुषा चतुर्ध्यस्तमो यज्ञस्य राध्यो हविष्णातः यः पूर्व्याय मेधसे नवीयसे सुमज्जानये विष्णावे ददाशत यो जातमस्य महतो महि प्रवत्से दुश्रवोभिर्यज्ञन्दिदभ्यासत् तमुस्तोतारः पूर्व्यै यथाभिदहृतस्य गर्भं जनुषा विवर्तनः आस्य जानन्तो नाम चिद्विभक्तनमहस्ते विष्णोदुपदम्भाजामहे तमस्य राजा वरुणस्तमश्विना कृतो सचन्दमारोदस्य मेधसाः दाधारदक्षामुत्तममाहर्विदं भुजञ्च विष्णुः सखीवान् अपोर्नुते आयोनिवाय सचथाय दैव्य इन्द्राय विष्णुः सुकृते सुकृत्तारः वेधा आजिन्वत्यषधस्थ आर्यामृतस्य भागे यजामानमाभाजत पर्जन्याय प्रजाय तदिवस्पुत्राय मेढुषे स नोऽयवासमिच्छतो यो गर्भमोषाधीनाङ्गमान् गृणोत्यर्वाताम् पर्जन्यः पुरुषीणाम् तस्मा इदास्ये हविर्जहोदामधो मत्तरो इदान्नः संयतम् करद संवत्सरौ यादयाना ब्राह्मणा व्रतचारिणाः वाचम् पर्जन्याजिन्विताम् प्रमण्डूकाः अवादिषु दिव्या आपो अभियते नमायन्द्रचिन्नजुष्टो सरसीशयानम् गमावहनमायुर्वत्सिनीनाम् मण्डूकानाम् भग्नरत्रासमीयेति यदि मेनाम् उषतो अभ्यवर्षी तृष्यावातः प्रावृष्या जातायाम् अखलीकृत्या पितरन्न पुत्रो अन्यो अन्यमुभवदन्तमेति अन्यो अन्यमनो गृभ्रात्येनो रमां प्रासर्गे यदवन्दिषाताम् मण्डूको यदभिवृष्टः कनिष्कन् वृष्णिः सम्वृन्ते हरितेन वाचो यदेषामन्यो अन्यस्य वाचो शाक्तस्येव वदाभिशिक्षामाणः सर्वं तदेषां समृद्धेव पर्वयत्सु वाचो वदाथनाध्यप्सु गोमायुरेको अजमायुरेकः कृष्णिरेको हरिप एका एषाम् समानन्नामविभ्रातो विलोमाः
रुद्रावाचं विविशुर्वदन्तः ब्राह्मणासो अधिरात्रेण सोमे सरोणपूर्णमभितो वदन्तः संवत्सरस्य ततः वरिष्ठ यन्मण्डूकाः प्रावृषीणम् बभूव ब्राह्मणादस्वामिनो वाचामकृत ब्रह्मा गुण्वन्तः परिवत्सरीणम् अध्वर्यवो गर्मिणस्यश्मिदाना आविर्भावन्ति गुह्यान केचित् देवहि निञ्जुगुर्द्वादशस्य रसन्दरो न प्रमीनन्त्येते संवत्सरे प्रावृष्याजातायाम् दत्ता धर्मा अश्नुवते विसर्जम् गोमायुरदागजमायुरदात् कृष्णीरदात् धरीतो नोपसूनि गमाम् मण्डूकाददादशतानि सहस्रधारे प्रतीरन्त आयोः उपप्लवादमण्डूकि वर्षमादाददादुरि मध्ये हरदस्य प्लवस्व निगृह्य चतुरः पदः शन्न इन्द्राग्निभावताममोभिष्यन्न इन्द्रावरुणा रामहूयाः शमिन्द्रा सोमा सुभिताय शय्योश्यन्न इन्द्रा भूषणावाजादातौ शन्नो भगश्यमो नश्यंसो अस्तु शन्नः पुरन्धिश्यमो सन्तुराजाः शन्नः सत्यस्य स्वयमस्य शंसश्चन्नो अर्यमापोरुजातो अस्तु शन्नो धाताजमो धर्तानो अस्तु शन्ना उरोजीभावतस्वधाभिः शौरोदादे बृहती शन्नो अग्निश्चन्नो देवानाम् सहमानि सन्तो शन्नो अग्निर्ज्योतिरनेको अस्तु शन्नो मित्रावरुणावश्विनाशम् शन्नः सुकृताम् सुकृतानि सन्तु शन्ना इशिरो अभिमातुमाताः शन्नाद्यावा पृथिवी पूर्वहूतौ शमन्तरिक्षन्दशयेनो अस्तु शन्न ओषाधीर्वनिनो भवन्तु शन्नो रजाधस्पतिरस्तु जिष्णुः शन्न इन्द्रोऽवसाभिर्देवो अस्तु शमादित्यैर्वरुणस्तु शंसाः शन्नो रुद्रो रुद्रेभिर्जडाशन्नस्तुष्टाग्नाभिर्यः शोणोतु शन्नः सोमो भवतु ब्रह्म शन्नश्चन्नोऽग्रावाणश्चमो सन्तु यज्ञाः शन्नः स्वरोणाम्यतयो भवन्तु शन्नः प्रस्वाहा अष्टम्बस्तु वेदिः शन्नः सूर्या उरुजक्षा उदेतु शन्नश्चतस्तः प्रतिशो भवन्तु शन्नः पर्वताभ्रवयो भवन्तु शन्नः सिन्धावश्यमो सन्वामाः शन्नो अतिगर्भवतो हतेभिश्चन्नो भवन्तु भरतस्वर्गाः शन्नो विष्णुश्चमो पूषावो अस्तु शन्नो पवित्रम् शमुवस्तु वायुः शन्नो देवस्ताभिधात्राजामानश्चन्नो भवन्तु ऋतो विभातीः शन्नः पर्जन्यो भवतु प्रजाभ्यः शन्नः क्षेत्रस्य पतिरस्तु शम्भुः सुरावन्दं वर्षदग्गासुवीरैर्यज्ञगाहिन् वन्दे महिषानमाभिः दधानाः सोमं दिविदेवता सुमदेवेन्द्रयजमानाः स्वर्गाः यस्ते रथः सम्भूतघोषाधीषु सोमस्य सुष्मस्वराजासुतस्य तेनाजन्भजमानं मदेन सरस्वतीमश्विना इन्द्रामग्निम् यमश्विना नमो तेरासुरादधि सरस्वत्यसूनोरिन्द्रियाय इमं दग्रा शुक्रं मधूमं तमिन्दग्रासामग्राराजहानमिह भक्षयामि यदत्रारिक्तज्ञानशिरस्वतश्च यदिन्द्रो अपि भक्षतीभिः अहं दरस्य मनसा शिवेन सोमग्राराजानमिह भक्षयामि पितृभ्यः स्वधा लिभ्यः स्वधा नमः पितामहेभ्यः स्वधा लिभ्यः स्वधा नमः प्रपीतामहेभ्यः स्वधा लिभ्यः स्वधा नमः अक्षन् पितरो मे मदन्त पितरो ते द्रुपन्त पितराः पितारः शम्भध्वम् पुनन्तो मा पितरः सौम्याः पुनन्तो मा पितामहः पुनन्त प्रपीतामहः पवित्रेण शतायुषा पुनन्तो मा पितामहः पुनन्त प्रपीतामहः
तस्मदुच्छुना पुनन्तो मारेव जनाः पुनन्तो मनसाधियाः पुनन्तो विश्वाः भूतानि जाता वेदः पुरीहिमः पवित्रेण पुरीहिमा शुक्रेण देवदेत्याद अर्ग्ने क्रत्वाक्रतोऽग्गारण यत्ते पवित्रामद्यश्यग्ने विदानमन्तरा ब्रह्मदेना पुनातु पवामानस्सो अर्जनः पवित्रेण विदर्शने यः पोता स पुनातु उभाभ्याम् देव सविदः पवित्रेण सवेद माम् पूरे विश्वदाः वैश्वदेवी पूर्णदेव्यागाद्यस्यामिमावत्यस्तन्वो वीनवृषाः पजामदन्तस्य धमादेषु भयज्ञस्यामपताजोरजीना ये सामानाः समानसः पितरो यमराज्ये तेषाम् वामस्मरामो यज्ञो देवेषु कल्पताम् ये सामानाः समानसो जीवा देवेषु मामकाः तेषाद्दुश्रीर्मयी कल्पतामस्मिन् लोके शतग्रसमाः ते हृदे आशृणवम् विरोणामहम् देवानामृतमज्ञानाम् ताभ्यामिदम् विश्वमे जत्समे दियरन्तरा पितरम् मातरम् च इदग्राहविः प्रजनानम् मे अस्तु दशाभिरग्रामर्तागणकस्मस्तये आत्मसरि प्रजाधने पशुसने लोकसंज्ञा भजसने अग्निः प्रजाम् बाहुराम् मे करोत्पन्नम् वयोरेतो अस्मासो रक्ता उदीरतामपरमुत्पराः समुन्नध्यमाः पितरः सोम्यासाः असोऽय ईयुरावृतारोदज्ञास्तेनो बन्धुपितरो हवेषु त्वग्गासोमप्रतीपितो मनीषात्मत्कारतिष्ठमनो मे शिवन्थः तव प्रणीतिकरो न इन्दो देवेषु रत्नाम भजन्त धीराः त्वया हिरः पितरः सोमपूर्वे कर्माणि चक्रः पापमानधीराः मन्वन्नपानः परुरेकारपोर्णवीरेभिरश्वैर्मघवा भवानः त्वग्गासोमपितुभिः संविधानोर्जापा पृथिवी आनन्दा अस्मै न इन्दो हविषा विधेम भयज्ञस्यामपताजोरलीना बर्हिषवः पितरहोच्चर्वागिमावो हव्याचाकृमादिषध्वम् त्वागतः पादाशन्तामेनाथानश्ययोगारपोदाघाता उपाहूताः पितरः सोम्यासो बर्हिष्येषु हृदयप्रियेषु महाकामम् तदयः श्रोवन्तधिब्रुवन्तु देवम् तस्मात् आहम् विद्वांसो विदत्तः अवित्सरपादञ्जविक्रमः विष्णोः बर्हिषु रोदे स्वधया भवस्य भजन्न विद्वस्त्वयागामिष्टाः अग्निश्रात्ताः पितरहे अगच्छरधरः सरस्वरदुप्रणीतयः अक्ताहरेऽज्ञाय प्रजादानि बर्हिष्यथा सर्वादीरम् दधातनः आयन्तनः पितरः सोम्यावो विश्वात्ता पृथिभिर्देवजानै अस्मिन् यज्ञे स्वभजामदन्तो निप्रबन्धु देवम् तस्मात् ये अग्निष्वात्ता ये अनग्निष्वात्ता मध्ये दिवस्वधया मादयन्ते तेभ्यः स्वराजसूरेति वेदा याधावशन्तम् त्वम् कल्पयाते अग्निष्वात्ता समतो हवामहे नाराशक्कासे सो
सोमपीठय्यहासो तेनो विप्रासस्वनामरन्तु भयज्ञस्यामपदादोरजीनाम् आच्यादारो दक्षिणतो निशिषद्येवं यज्ञमभिगोणीत विश्वे माहिज्ञादृष्टविदरः केराचिन्नायद्वाजः पुरुषताकरामा आसीमासो अरुणीनामुपस्थेरयन्धत्तदासुषे मर्यादा पुत्रेभ्यः पितरस्तस्य वस्वः प्रयच्छरनजिहोर्जम् दधाता यमग्नेरव्यवाहरत्वम् चिन्मन्याधेरयन् तन्नागेभ्यः श्रवायम् देवत्रापानयायुजम् यो अग्निः कौरवाहारः पितोऽन्यक्षादृतामृधाः प्रेरोहव्याणि भोचति देवेभ्यश्च पितुभ्यः त्वमग्महीणुतो जातवेदो वाष्ठव्याणि सुरभीणे कृत्वे प्राणाः पितृभ्यः स्वदयाते अक्षन्नद्भित्वन्दे वप्रयाता हवीर्दोषे इदम् पितृभ्यो नमो हस्तज्ञये पूर्वासोज उपाराधयेयुः ये पार्थिवेरजस्यानि हत्ता देवादोरग्रसो वृजनासु विक्षो ये चेह पितरो ये चेहयात्मश्चादिद्मजा पूजनप्रादिग्मा मम्मेत्थयति वेदानवेदस्वधाभिर्यज्ञग्रसकृतञ्जुषस्व ॐ अग्ने गोभिर्न आगहेन्दो पुष्याजुषस्वनः इन्द्रो धर्ता गृहेषु नः सविताय सहस्रजस्वनो गृहेषु नारणतु आपूषा एत्वा वसु धाता ददातु नो ऋजिमीशानो जगदस्पतिः स नः पूर्णेन मामनत् त्वष्टाजो वृषभो वृषादनो गृहेषु नारणतु सहस्रेणायुतेन च तेन देवा अमृतम् दीर्घश्रवो दिव्यैरजन्ता राजस्पोषत्वमस्मभ्यङ्गवान् कुर्मिन्देवत आयुवस्म अग्निर्गृहपतिः सोमो विश्वमनिः सवितासु मेधा स्वाहा अग्निगृहपतेजस्ते घृत्यो भागस्तेन सह ओज आक्रममाणाय देहि श्रीश्चात्पथो मायो सम्मूर्ध पूजासग्रस्वाहा कृणुष्व वाजप्रतिदिन्न पृथ्वीञ्जाहिराजे भागोदिभेन तृष्णीमनुप्रतिरिन्द्रोणानोस्तादिविद्यरक्षरत्वविष्ठैः तपप्रभास आशुजा परञ्जनस्पृशधृषदाशोषुजानः तपोगज्जग्ने जुग्मापदङ्गानसन्दितो विसृजविष्णगुल्काः प्रदिस्पशो विसृजतोन्नितमोपपायुर्विशो अस्यादद्धः यो नो दूरे अगजगो दोजोन्जग्ने देव्यधिनाथधर्षीर पुरग्निरिष्ठप्रज्ञातनुष्वन्यमित्रागो ओषधात्तिग्महे देव यो नो हरादिगो समिधानचक्रे नीरारन्धक्ष्यदधन्नशुष्कम् ोर्ध्वोभवप्रतिविद्याध्यस्मराविष्कृणस्वरीभ्यान्यग्ने अवत्सिदातनुयादुजूनाञ्जाभिमजाभिम् प्रवृणीः शत्रून् सचेजानादिसुमदीयविष्ठयैव दे ब्रह्मणे गातुमैरत् विश्वान्यस्मै सुदिनानि राजोद्यम्यो विदुरोऽभिद्यो सेरग्ने अस्तु सुभगस्सुदानरुयस्वानित्येन हविराज मुक्तैः विप्रीषणि स्वाहाय चतुरोणे विश्वे तस्मै सुदिना सादधिष्टिः अर्चामि ते सुमदिङ्घो शर्वाक् सन्देवा भाता जलदामि जङ्गीः स्वश्वास्मादुरथमर्जये मास्मे क्षत्राणि धारये रणज्योन् यः त्वा भूर्याचरे
वीरुपद्मं दोषावस्तर्तीवागो समनद्यो क्रीडन्तस्मासुमनरसमेधाभिजुन्नारद्धिवागो भोजनानाम् यस्मास्मश्मस्वैरण्यो अग्नौ भयादि वरुमदारथेन तस्य त्राता भवविरस्य सखाजस्तादिच्छमानुजग्जुदोषदो महोरुजामि बन्धुतापजोभिस्तन्माभिदुर्गोरमाधन्विजाज तन्नो अस्य वदश्चिदेहोदर्य विच्छदुक्रदोरमूनाः अस्य प्रजस्तरणजः सुषेवा अतन्द्रादो वृका अश्रमिष्ठाः ते भाजवः सध्रिजन्यो निषज्जाग्नेदमनस्मान्मूरा ते भाजवो मामधेयन्ते अग्ने पश्यन्तो अन्धन् दुरितादरक्षन् रक्षणान् सकृतो विश्ववेदारिप्सन्दयिद्रिपभो नाहदेभो प्रजावजगोधन्यस्तो दास्तव प्रणीत्यस्यामवाजान उभाजगोधारोदय सज्जनारेणुष्ठुजागृत्याह्रयाणा अजाते अग्ने समिधा विधेव प्रतिस्तोमघोषस्य मानम् गृभाजः सहसो रक्षतः बाह्यस्मान् द्रोणितो मित्रवः अवज्ञात् वृक्षोहणम् वाजिनराजघर्ममित्रम् प्रतिष्ठमुपयामि शर्मः शिशानो अग्निकृतभिः समिद्धस्तनो दिवासरिजः पादुरक्तम् विज्योतिषा बृहदाभाग्निराविर्विश्वानि कृते महित्वा प्रादेवीन्माया सहदे दुरेवाश्रिरे शृङ्गे रक्षते विनिक्षे उदस्वानासो दिविषन् भग्ने दिग्माजुषा रक्षसे हन्तवा परेजिरस्य प्ररुजन्ति भामानवरन्ते परिबाधो अदेवीः वृषशीलाधिपदे परिवन्मः वृषभाद्रीशरजे परिवन्नः फणिशैलाधिपदे परिवन्नः भगवान् वेङ्कट एव दैवन्नः श्रीनिवासः परदैवन्नः श्रीनिवासः परबन्धनः श्रीनिवासः कुलदैवन्नः श्रीनिवासः परमागरन्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले धनलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी धनहरे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी मयदुरिजनाम् सर्वसाम्राज्यलक्ष्मी श्रीवैकुण्ठवायुष्यमारोग्यमावेधात् शोभावान् महीयते धान्यम् धनम् वरुम् बहुपुत्रः
వామభాగే చ లక్ష్మణస్య చ దక్షిణే తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం. తెప్పోత్సవాలలో విశేషంగా కోదండరామస్వామి వారు సీతాలక్ష్మణ సమేతుడై చూడండి ఎంత వైభవోపేతంగా వేద మంత్రోచ్చారణల మధ్య కూడా ఇప్పుడే మనం ఆ సూక్తాలన్నిటినీ కూడా విన్నాం. అంటే దివ్య భవ్యమైనటువంటి ఈ తిరుపతి క్షేత్రములో పరమ పావనమైనటువంటి ఆలయం ఏది అంటే అదుగో కోదండరామాలయం. స్వామివారు దర్శనమిస్తున్నటువంటి కళ్యాణరామునిగా కూడా కోదండరామునిగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ తెప్పోత్సవాల్లో విశేషాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. తెప్ప అంటే ఓడా అని చెప్పి అర్థం. అంటే ఈ పౌర్ణమికి పూర్తయ్యేటట్లుగా 3 రోజుల పాటు స్వామివారికి విశేషంగా జరిగేటటువంటి ఈ తెప్పోత్సవాలలో ఈ ఓడలో ఆసీనులైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూడండి. కోనేటిలో ఆ విహరించేటటువంటి ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటే అదుగో స్వామి సాక్షాత్తు వైకుంఠములో శయనించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే. ఆ విష్ణువు యొక్క రూపాన్ని వేవేష్టీతి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడు. ఆ మధ్యలో బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మభూసురజ్యేష్ఠో పరమేష్ఠీ పితామహ హిరణ్యగర్భో లోకేశో స్వయంభూశ్చతురానన ధాతా విధాత అబ్జయోని. అంటే భగవంతుడు అదుగో శ్రీరామచంద్రమూర్తికి కూడా మనం చూస్తాం. కుడివైపున కొలువై ఉన్నటువంటి సీతమ్మవారి యొక్క దర్శనము అనేటువంటిది సర్వశ్రేయోదాయకము. అంటే కోదండరామాలయంలోనే మనకు ఆ విశేషాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. భక్తితో ఆర్తితో రామచంద్రుల వారిని మనం ప్రార్థిస్తే విశేషంగా స్వామి యొక్క ఈ తెప్పోత్సవాలలో శోభాయమానంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి ఈ కోనేటి రాయుణ్ణి మనం చూస్తున్నాం. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభు వధార్థం రావణస్యేహ ప్రతిష్ఠో మానుషీం తనుం. శ్రీమద్ రామాయణం ఏమని చెప్తుంది అనంటే సీతాదేవి అగ్నిప్రవేశం చేసినటువంటి సందర్భములో కూడా బ్రహ్మదేవుడు శ్రీరామునితో అన్నాడట, ఓ శ్రీరామచంద్ర, సుదర్శన చక్రాయుధధారివైనటువంటి మహావిష్ణువే నీవు అని చెప్పి పలికాడట. అంటే రావణాసురుని చంపటం కోసమే మానవునిగా అవతరించావు అని చెప్పి రామాయణ మహాకావ్యంలో చెప్పబడిందండి. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. స్వామివారు సాక్షాత్తు ఎవరు అని చెప్పి అంటే బ్రహ్మ విష్ణు శివస్వరూపుడండి. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ త్వమేవ రఘునందనః. ఇంకా పద్మపురాణం ఏమని చెప్పింది అనంటే స్వామి సృష్టి స్థితి లయాల్ని కూడా చేస్తున్నటువంటి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి ఎవరు అని చెప్పి అంటే అదిగో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారు. రాముని యొక్క నామాన్ని మనం స్మరిస్తాం. రామ 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 అని చెప్పి ఆ రాముల వారి అదిగో చూడండి నరసింహావతారం, దశావతారాల్లో అనేక రూప అవతారాల్ని మనం సందర్శిస్తూ ఉన్నాం. ఈ పుష్కరిణి భాగములో విశేషంగా శోభాయమానంగా వెలుగుందేటటువంటి ఆ దశావతార రూపాల్ని కూడా మనం సందర్శిస్తున్నాం. విష్ణు భగవానుడే ఇలా అన్నాడట, దశరథునికి ఇచ్చినటువంటి వరం వల్ల మీ కోరికలు కూడా ఒకేసారి తీరినట్లయినాయి అన్నాడట. అంటే దశరథుని పుత్రునిగానే శ్రీరాముడు అనేటువంటి పేరుతో నేను పుత్రునిగా అవతరిస్తాను అన్నాడట. అందుకే మనం చూస్తున్నాం స్వామివారికి కూడా విశేషంగా శ్రీవారికి కూడా తిరుమలలో జరిగేటటువంటి తెప్పోత్సవాలలో రామచంద్రుల వారిని కూడా ఊరేగిస్తూ ఉంటారు. అంటే శ్రీనివాస భగవానునికి పైన సహస్రనామార్చన జరిగితే కూడా స్వామికి శ్రీరామునికి భేదం లేదనేటువంటి ఆ అర్చనను అందుకుంటున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పి రాఘవాయ నమః, కౌసల్య తనయాయ నమః, విశ్వామిత్ర ప్రియంకరాయ నమః, సుభాగుఘ్నాయ నమః, అహల్య శాప విచ్ఛేదినే నమః అని చెప్పి ఈ మంత్రాలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అంటే శ్రీరాముని యొక్క నామాలతోనే అర్చింపబడుతూ ఉంటాడు. శ్రీరామ దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాస భజే నిశం. దశ దిక్కుల్లో కూడా వ్యాపించి ఉన్నాడట, దశేంద్రియాల్ని కూడా శాసిస్తూ ఉన్నాడట,
దశముఖుడైనటువంటి రావణాసురుని కూడా సంహరించాడట. అంటే దశరథ కుమారుడండి దాశరథి శ్రీరామచంద్రుడు. రామో నమానుషో దేవః సాక్షాన్నారాయణో వ్యయః సీతా భగవతీ మాయా జన సమ్మోహకారిణి లక్ష్మణో భువనాధార సాక్షాశేష ఫణీశ్వరః బ్రహ్మణా ప్రార్థితా సర్వే రక్షో గణ వినాశనే మాయా మానుషభావేన జాతాలోకైకరక్షకాః. ఆ ప్లవము అంటారు సంస్కృతంలో. ఈ ఓడలో విహరించేటటువంటి తెప్పలలో విహరించేటటువంటి ఆ దేవదేవుని శ్రీరామచంద్ర ప్రభువుని మనం వీక్షిస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి ఈ అమోఘమైనటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ శుభదినాలలో స్వామి విహరించేటటువంటి అంటే ఆహ్లాదకరము ఒక మనుషులకేనా అంటే కాదు, ప్రభువులైనటువంటి దేవాతి దేవతలకు కూడా. వేసవిలో ఈ వేసవి తాపానికి విహరించేటటువంటి చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ఆ జల తుంపురులు మానవాళిపై పడితే ఎంత చల్లగా మనం విశేషంగా మనం భావిస్తామో, మరి భగవంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు కూడా ఈ వేసవి తాపములో ఆ తాపాన్ని పోగొట్టడానికి మరి ఈ విశేషమైనటువంటి ఈ తెప్పోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే సీతారామలక్ష్మణుడు ఎవరనుకుంటాం? శ్రీరాముడు సాక్షాత్తు మానవుడు కాదండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మరి సీతాదేవి ఎవరు అని చెప్పి అంటే ఆమె భగవతి అయినటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమరం చెప్తూ ఉన్నది. మరి లక్ష్మణస్వామి ఎవరు అని చెప్పి అంటే సర్వభూభారాన్ని మోసేటటువంటి ఆదిశేషుడట. మరి వీళ్ళంతా కూడా ఎందుకు ఇక్కడికి భూలోకానికి విచ్చేశారు అని చెప్పి అంటే రాక్షస వినాశనం కోసమేనండి. అంటే బ్రహ్మదేవుడు ప్రార్థించడం చేత ఇలా అవతరించారు, మానవ రూపాల్లో సంచరిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో కూడా పరమేశ్వరుడు శ్రీరామచంద్రుణ్ణి స్తుతించాడట. త్వమాది మధ్యాంత విహీన ఏకః సృజస్య వస్యస్సి చ లోకజాతం స్వమాయయా తేన లిప్యసే త్వం యస్వే సుఖేజ్రసరతో నవద్యః. అధ్యాత్మరామాయణం ఏమని చెప్తుంది అనంటే, ఓ శ్రీరామ సీతా మనోభిరామ నీవెవరవయ్యా అంటే ఆది మధ్యాంతరహితుడట. మరి మాయచేత సమస్త లోకాల్ని కూడా సర్వచరాచరాన్ని కూడా ఆయన సృష్టిస్తూ ఉంటాడట. మరి అలాగే రక్షిస్తూ ఉంటాడట, అలాగే సంహరిస్తూ ఉంటాడట. మరి ఇన్ని కార్యాలు చేస్తున్నా కూడా స్వామి ఎలా ఉంటాడు? రామచంద్ర ప్రభువు అంటే ఆయన నిస్సంగత్వంతోనే ఉంటాడట. అంటే నీలో నీవే ఎల్లప్పుడూ రమిస్తూ ఆత్మసుఖంతో విరాజిల్లుతూ ఉంటాడు. కాబట్టి రామ అనేటువంటి పదానికి కూడా సంస్కృతంలో రమ్ అనేటువంటి ధాతువు నుంచి ఉత్పన్నమైందండి. రమ్ అంటే రమింపజేయుట, ఆనందపరుచుట అని చెప్పి అర్థం. ఎవరిని ఆనందపరుస్తాడు అనంటే మరి లోకములో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు రాముడు అంట. అహం భవన్నామ గ్వణన్ కృతార్థో వసామి కాశ్యామనిశం భవాన్యాం అమూషమాణస్య విముక్తయేహం దిశామి మంత్రం తవ రామనామా. అంటే స్వామివారు ఇలా ఎంత కృతార్థులో చూడండి. మనం కాశీ పట్టణానికి వెళితే అక్కడ కూడా పార్వతితో కలిసి నేను శ్రీరామ శ్రీరామ అంటూ నీ నామాన్ని అహరహం జపించేటటువంటి కృతార్థునవుతాను అని చెప్పి పరమేశ్వరుడే పలికాడట. అంటే భక్తుల ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ముక్తి కోసం వారి చెవుల్లో రామమంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి శ్రీరాముణ్ణే కీర్తించాడండి. అంతటిదండి రామనామం యొక్క మహిమ. ఈరోజు మామూలుగా విశేషంగా హనుమత్ జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. ఉత్తరాదిలో జరిపేటటువంటి అంటే రాక్షస సంహారం జరిగినటువంటి సమయములో భక్తాగ్రేసుడైనటువంటి ఆంజనేయ స్వామిని విశేషంగా ఉత్తరాది వారు ఈరోజు హనుమత్ జయంతి అని చెప్పి జరుపుతూ ఉంటారు. అంటే స్వామి యొక్క ఆంతరంగిక భక్తుడండి. ఎంత గొప్పగా స్వామిని సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. స్వామివారికి ఇక్కడ విశేషంగా జరిపేటటువంటి ఉత్సవాలన్నీ కూడా చూడండి. ఆ తెప్పోత్సవాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనకి కోదండ రామాలయంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు కానీ స్వామివారికి జరిగేటటువంటి శ్రీరామనవమి పర్వదినాలు కానీ ఎంత విశేషంగా జరుగుతూ ఉన్నాయో శోభాయమానంగా వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం
అర్చనలు కానీ ఉత్సవాలు కానీ ఈ ఆలయంలో జరిగేటటువంటి విశేషాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. గొప్పగా స్వామిని సేవించేటటువంటి విధి విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అహం దాశరథీ రామో భూత్వా వై దండకాననే రాక్షసాన్నిఖిలాన్ దృష్టాన్ హత్వా వై దండకాననే. అంటే దశరథపుత్రుడైనటువంటి శ్రీరామునిగా అవతరించాడండి. మరి దుష్టులైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించాడట. ఆ శ్రీరామచంద్రుణ్ణి మనం కొలుస్తూ ఉన్నాం. जय रमा हृदयेश जय चित् प्रकाश जय रमा हृदयेश जय चित् प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित् प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित् प्रकाश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश. जय रजताद्रीश जय पार्वतीश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रमा हृदयेश जय चित् प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश. जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष जय रमा हृदयेश जय चित् प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश. जय सत्यचारित्र जय फालनेत्रा जय सत्यचारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय
सत्य चारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश। రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు
నమో 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 నమో. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్ర ప్రియో దాంత శరణత్రాణ తత్పరః. శ్రీరామచంద్ర ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. తెప్పోత్సవాలలో విశేషంగా కోదండరామస్వామి ఎంత విశేషంగా శోభాయమానంగా సుందరంగా విద్యుద్దీపాలంకరణలతో సర్వశోభాయమానంగా అలంకరింపబడినటువంటి ఈ ఉత్సవాన్ని విశేషంగా మనం చూస్తూ ఉన్నాం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామినౌ పునాతు భువనం పుణ్య రామాయణ మహానదీ. విశేషంగా స్వామివారికి కూడా కర్పూరహారతిని సమర్పిస్తూ ఉన్నారు. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పి ఆ కోనేటి రాయనికి స్వామివారికి అదుగో సమర్పించేటటువంటి హారతి. రామాయణము అనేటువంటిది ఏదయ్యా అంటే ఒక పుణ్యనదిగా చెప్తారు. వాల్మీకి మహర్షి పర్వతము నుండి కదిలి త్రిభువనాల్ని కూడా పావనమునొచ్చేటటువంటి రామసాగరములో కలుస్తుందట. రామ ప్రభువుగాథను కమనీయంగా తెలిపేటటువంటి రమణీయ గ్రంథం ఏది అని చెప్పి అంటే శ్రీమద్ రామాయణమే. మరి రామాయణానికి సీతాచరితం, పౌలస్త్యవధ, రఘువీర చరిత్రం, రఘువంశ చరిత్ర అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి. అంటే వేదవేద్య పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా. అంటే భక్తాభీష్టుల్ని సిద్ధ్యర్థము శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యలోనటువంటి సుందర భవనాల్ని కూడా విడిచిపెట్టాడట. మరి వనాలకు వెళ్ళాడు. ఆ వనాల నుండి మహర్షుల యొక్క హృదయ మందిరాలకు కూడా నడక సాగించాడట. భగవానుడైనటువంటి ఆ ఆదినారాయణుడే శ్రీరామచంద్రునిగా అవతరించేసరికి భగవద్వైభవం తెలియచేసేటటువంటి ఆ వేదమాత రామాయణంగా వ్యక్తమైంది అని చెప్తారు. అంటే వేదము అనేటువంటిది ఏంటయ్యా అంటే అపౌరుషేయము, అమరము అని చెప్తారు. ఆ వేద స్వరూపమైనటువంటి రామాయణాన్ని కూడా అమర సందేశంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఈ భూమి మీద గిరులు నిలిచి ఉన్నంతకాలం కూడా, నదులు ప్రవహించేటంత వరకు కూడా ఈ రామాయణ గాథ ఏదైతే ఉంటుందో అది అమరమై అలరాడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సర్వేషు రమంతేతి రామః, మనందరిలో రమించేటటువంటి దివ్య చైతన్యమేది అని అంటే రామచంద్ర ప్రభువేనట. ఆయన ఎవరయ్యా అంటే అదుగో ఆత్మారాముడు ఆయన. మరి దశరథుని కుమారుడు. దశరథుడంటే ఎవరు అంటే దశేంద్రియాలకు అంటే 5 కర్మేంద్రియాలకు 5 జ్ఞానేంద్రియాలను కూడా జయించినవాడు అని అర్థం సంస్కృతంలో. మరి ఆయన రాజధాని ఏది అంటే అయోధ్యానగరం. మరి అయోధ్యం అంటే ఏంటి అంటే పోరాటం లేని చోటు అని సంస్కృతంలో చెప్తారు. మానవ హృదయం నిరంతరం కూడా సుఖదుఖాలు, జయాపజయాలు, మరి ఎలాగైతే మానవమానాలు, రాగద్వేషాలు పోరాటంతో కలత చెందుతూ ఉంటుందో అలాగే ఈ శ్రీమద్ రామాయణము అనేటువంటి యుద్ధము లేని కాండ ఏది అంటే అయోధ్యాకాండ ఒక్కటే. మరి మనం చూస్తాం, బాలకాండలో రామ రాక్షస యుద్ధం చూశాం, అరణ్యకాండలో ఖరదూషణాదులతో యుద్ధాన్ని చూశాం, కిష్కింధాకాండలో వాలి సుగ్రీవులకు, అలాగే సుందరకాండలో హనుమరాక్షసులకు, యుద్ధకాండలో రావణులు కూడా యుద్ధం జరిగే విధానాన్ని చూశాం. మరి యుద్ధము లేని రానటువంటి ఒకే ఒక కాండ ఏది అంటే అయోధ్యాకాండ. అంటే ఇక్కడ మనం అంతరార్థాన్ని ఒకటి గమనించాలి. ఏ హృదయములో అయితే నిరంతర ద్వంద్వ పోరాటము లేదో ఆ హృదయం ఏది అంటే అయోధ్య. అదిగో శ్రీరామచంద్ర ప్రభువు. ఆ స్వామిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని విష్ణు సహస్రనామంలో కూడా ఆ రామనామ మహిమ అనేటువంటిది ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకున్నాం. కోదండరాముడండి అంటే స్వామి సమస్త అయోధ్యానగరాన్ని పరిపాలించాడు కాబట్టి అంతకు మునుపు అతని తండ్రి పాలించినటువంటి వ్యక్తి దశరథునిగా
అంటే దశేంద్రియాల్ని స్వాధీనం పరుచుకొని హృదయంలో పోరాటాలు కలిగినటువంటి వ్యక్తిలో రాముడు ఉదయిస్తాడట. మరి ఆత్మ అచలం కాబట్టి ఆ రాముడు కూడా అచలమే. మరి ఆత్మ అయినటువంటి రాముడు చెలించాలి అంటే మనసు అవసరం కాబట్టి ఆ మనసు ఎవరు అంటే సీతాదేవి అని చెప్తారు. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు, పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, ఇలా రాముడు రథమెక్కినను. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, ఇలా రాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగములు, కలగే వారిధులు కంపించే జగములు, బలు విలు నమ్ములు వట్టినను. కలగే వారిధులు కంపించే జగములు, బలు విలు నమ్ములు వట్టినను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడి
ఓం